వెల్కమ్ టు 99 టీవీ. నేను సాయి సుధా. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని వైసీపీ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ అన్నారు. హామీలు అమలు చేయలేక ప్రజల దృష్టిని మరల్చలేనందుకే కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోయిందన్నారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని పోలీసులు విచారణకు సహకరిస్తానని చెప్పారు. పరిస్థితుల్లో అందరూ గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ నా పైన కూడా కేసును విజయవాడ పోలీసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రభుత్వం యొక్క డైరెక్షన్ మేరకు ఆ కేసులో భాగంగానే ప్రభుత్వం కృషి కొరపితే పోలీసు వ్యవస్థ నోటీసులు తీసుకుని రావడం జరిగింది. 5వ తారీఖు నాడు నన్ను విజయవాడ పోలీసులను దగ్గర పోయి కలవాలనే మాట నోటీసులో చెప్పడం జరిగింది. 5వ తారీఖు నాడు వీలైతే 5వ తారీఖు నాడు హాజరవుతా, లేని పక్షంలో ఇంకో డేట్ తీసుకుంటాం. ఏంటన్నా ఈ నోటీసులను ఏ విధంగా చూస్తారు మీరు? ఇట్లాంటి కేసులు ఇవన్నీ కూడా దాంట్లో ముద్దాయిలను ఫలానా ముద్దాయిలను అరెస్టు చేయండి అంటే ముద్దాయిలను అరెస్టు చేయమని చెప్పడానికి నువ్వెవరు అని ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ముద్దాయిలను పక్కకు వదిలేసి ముద్దాయిలను గాలికి వదిలేసి ముద్దాయిలను అరెస్టు చేయండి అన్న వారిపైన కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అందులో భాగంగానే 4వ కేసులు రిజిస్టర్ చేసినట్టు నోటీస్ ఇవ్వడం జరిగింది. దానిని ఎదుర్కోవడానికి నేను అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నాను. ఖచ్చితంగా ఈ కేసును లీగల్గా ఎదుర్కొంటానని. ఎట్లా మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసేదానికి ఇట్లాంటి కేసులు ఇవన్నీ వాళ్ళ ఉడత ఊపులకు వాళ్ళ గుడ్డ బెదిరింపులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ కార్యకర్త కానీ ఏ లీడర్ కానీ బెదరడు అనేది కూటమి ప్రభుత్వం గమనించారు. వరుసగా వైసీపీ నాయకుల పైన కేసులని మీరు ఏ విధంగా చూస్తారు? దీనికి ఇంకా పోగాలం వచ్చినప్పుడు ఈ రకంగానే ఉంటుంది. ఈ రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని డైవర్షన్ చేయడంలో భాగంగానే ఈ కేసులను కట్టడము, పాత కేసులను చూడడము, లీడర్లను అరెస్ట్ చేయడము, భయభ్రాంతులను చేసి రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ఉక్కుపాదంతో అణిచివేయాలని ఈ ప్రభుత్వం నిర్ణయం చేసుకుంది. దానికి ఎవరు భయపడరనేది సందర్భంగా